హాయ్ గైస్, హోమ్ థియేటర్స్లో బుక్ షెల్ఫ్ స్పీకర్స్ వాడాలా, టవర్ స్పీకర్స్ వాడాలా అని ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియో చేశాం కదా. అందులో రెండు మెయిన్ డిఫరెన్సెస్ చెప్పాను. బుక్ షెల్ఫ్ స్పీకర్స్ కన్నా టవర్ స్పీకర్స్లో ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, దే ప్లే ఎట్ ఏ లౌడర్ వాల్యూమ్. అండ్ బుక్ షెల్ఫ్స్ కన్నా టవర్ స్పీకర్స్లో బేస్ ఎక్కువ వస్తుంది. సో ఈ రెండు హోమ్ థియేటర్కి మెయిన్ డిఫరెన్సెస్ అని చెప్పాను. సో ఈ వీడియోలో ఐ విల్ ట్రై టు యాడ్ ఎ ఫ్యూ మోర్ డీటెయిల్స్. టవర్ స్పీకర్స్ ఎందుకు డిజైన్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యూజిక్ వినడానికి సబ్వూఫర్ ఉన్నా లేకపోయినా కావాల్సినంత బేస్ ఇవ్వడం కోసం టవర్ స్పీకర్స్ డిజైన్ చేశారు. అంటే కొంతమందికి మ్యూజిక్ కోసం సబ్వూఫర్ కావాలి, బట్ కొంతమందికి సబ్వూఫర్ లేకపోయినా టవర్ స్పీకర్స్ ఉంటే చాలు, దే విల్ గెట్ ఇనఫ్ బేస్. ఓకే, బట్ బుక్ షెల్ఫ్ స్పీకర్స్ టవర్స్తో కంపేర్ చేస్తే జనరల్గానే కొంచెం తక్కువ బేస్ ఇస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సేమ్ సిరీస్, సేమ్ బ్రాండ్ బుక్ షెల్ఫ్స్ అండ్ టవర్ స్పీకర్ కంపారిజన్. కొన్ని బుక్ షెల్ఫ్స్ టవర్స్ కన్నా ఎక్కువ బేస్ ఇవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద మోడల్, బట్ జనరల్లీ దిస్ ఇస్ ద ట్రెండ్. ఓకే, సో నౌ ఇప్పుడు హోమ్ థియేటర్ ఎన్వైరన్మెంట్లో సబ్వూఫర్ వాడాలా వద్దా అనేది అసలు క్వశ్చన్ కాదు. మ్యూజిక్లో ఇట్ ఈస్ ఓకే, ఓకే, కొంతమందికి ప్రిఫరెన్స్ బట్టి. హోమ్ థియేటర్లో సబ్వూఫర్ కంపల్సరీ కాబట్టి, హోమ్ థియేటర్లో కావాల్సినంత బేస్ సబ్వూఫర్స్ ఇస్తాయి కాబట్టి ఎక్కువ బేస్ కోసం టవర్స్ ఎందుకు వాడాలి? సో దట్స్ వన్ పాయింట్ టు కన్సిడర్. అండ్ సెకండ్లీ, టవర్స్ హయ్యర్ వాల్యూమ్ వస్తుందని చెప్పాను కదా. సో బుక్ షెల్ఫ్ స్పీకర్స్ కూడా కొన్ని మోడల్స్ టవర్స్కి వచ్చినంత వాల్యూమ్ వస్తే, అట్లాంటి మోడల్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే, సో దెన్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ యూజింగ్ టవర్ స్పీకర్స్? సో ఇది సెకండ్ పాయింట్. అండ్ నౌ కమింగ్ టు ద కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. జనరల్గా బుక్ షెల్ఫ్స్ కన్నా టవర్ స్పీకర్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒక మంచి క్వాలిటీ పేర్ ఆఫ్ బుక్ షెల్ఫ్స్ అరౌండ్ 1.5 lakh వస్తే, అదే సిరీస్లో టవర్ స్పీకర్స్ లైక్ 2.5 lakhs ఉండొచ్చు, 3 lakhs ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్. సో హోమ్ థియేటర్ అప్లికేషన్లో సబ్వూఫర్స్ ఎలాగో బేస్ డ్యూటీ చేస్తున్నాయి కాబట్టి, ఈ టవర్స్ నుంచి వచ్చే అడిషనల్ బేస్ కోసం ఈజ్ ఇట్ రియలీ వర్త్ స్పెండింగ్ డబుల్ ది అమౌంట్ ఆఫ్ మనీ? సో అది ఒక పాయింట్ టు బి కన్సిడర్డ్. బట్ జనరల్గా ఏం చేస్తామంటే, ఏవీ రిసీవర్లో మనం క్రాస్ ఓవర్ సెట్టింగ్ అరౌండ్ 80 Hz దగ్గర పెడతాం కదా. సో 80 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సబ్వూఫర్కి వెళ్ళిపోతాయి. సో టవర్స్ ఎనీవే దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఫ్రీక్వెన్సీస్ బిలో 80 Hz, రైట్? సో బట్ ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ ఏంటంటే, 80 Hz దగ్గర క్రాస్ ఓవర్ పెట్టినా కానీ ఆ ఫ్రీక్వెన్సీస్ అబ్రప్ట్గా ఇలా డ్రాప్ అవ్వవు. కొంచెం గ్రాడ్యువల్ డ్రాప్ ఉంటుంది కాబట్టి టవర్స్లో కొంచెం బేస్ రావచ్చు. బట్ స్టిల్ దానికోసం ఈజ్ ఇట్ రియలీ వర్త్ స్పెండింగ్ ద అడిషనల్ అమౌంట్ ఆఫ్ మనీ? సో దాట్ యూ నీడ్ టు థింక్ అబౌట్. అండ్ దెన్ సెకండ్లీ, హయ్యర్ వాల్యూమ్ టవర్స్లో వస్తుందని చెప్పాం కదా, బట్ కొన్ని మోడల్స్ ఆఫ్ బుక్ షెల్ఫ్స్లో డిపెండింగ్ ఆన్ ద సెన్సిటివిటీ రేటింగ్స్ అండ్ పవర్ హ్యాండ్లింగ్ రేటింగ్స్, కొన్ని బుక్ షెల్ఫ్స్ టవర్స్తో ఈక్వల్గా వాల్యూమ్ ఇస్తాయి. సో అట్లాంటప్పుడు వాట్స్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ టవర్ స్పీకర్? సో ఇది సెకండ్ కన్సిడరేషన్ యూ నీడ్ టు టేక్. బట్ ఇవన్నీ చెప్పినా కానీ కొంతమందికి కొన్ని స్పీకర్స్ అంటే ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. సో కొంతమందికి ఫోకల్ స్పీకర్స్, ఫోకల్ టవర్స్ అంటే దే జస్ట్ లైక్ ఇట్. ఓకే, కొంతమందికి బిఎండబ్ల్యూ స్పీకర్స్, బిఎండబ్ల్యూ టవర్స్ అంటే దే జస్ట్ లైక్ ఇట్. సో నో మోర్ క్వశ్చన్స్ ఆస్క్డ్. ఇట్లాంటి కేసెస్లో ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని పక్కన పెట్టి, ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫీల్ ద టవర్ స్పీకర్స్ ఇన్ యువర్ హోమ్ థియేటర్, డెఫినెట్లీ గో అహెడ్. బట్ నేను చెప్పేది ప్యూర్లీ ఆన్ ద టెక్నికల్ ఫ్రంట్. అండ్ దెన్ ఇంకొక అడిషనల్ ఆస్పెక్ట్ ఏంటంటే, కొంతమందికి నిజంగా టవర్ స్పీకర్స్ అంటే చాలా ఇష్టం, దే టుక్ ఇట్ అండ్ యూజ్డ్ ఇన్ ఎ హోమ్ థియేటర్. సో ఇట్లాంటి వాళ్ళు ఏవీ రిసీవర్లో సెట్టింగ్స్లో లార్జ్ పెడితే కనుక టవర్ స్పీకర్స్లో నుంచి కూడా అడిషనల్ బేస్ వస్తుంది. ఓకే, సో సబ్వూఫర్ నుంచి బేస్ వస్తుంది అండ్ 2 టవర్స్ నుంచి కూడా బేస్ వస్తుంది. సో ద సినారియో విల్ బికమ్ లైక్ మల్టిపుల్ సబ్వూఫర్స్ ఇన్ ఏ రూమ్. ఓకే, సో ఈ కేస్ కొన్ని రూమ్స్లో అడిషనల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, కొన్ని కేసెస్లో డిజాస్టర్ కూడా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ కెన్ ఇంటిగ్రేట్ ద టవర్ స్పీకర్స్ విత్ ద సబ్వూఫర్. సో నౌ కమింగ్ టు ఎస్థెటిక్స్ అండ్ కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం టవర్ స్పీకర్స్ తీసుకున్నా, బుక్ షెల్ఫ్ స్పీకర్స్ తీసుకున్నా, బోత్ ఆర్ నాట్ కన్వీనియంట్ టు పుట్ బిహైండ్ ద స్క్రీన్. సో స్క్రీన్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పెట్టాల్సిందే. సో ఇన్ కేస్ స్క్రీన్ వెనకాల పెట్టాలనుకుంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ డెప్త్. టవర్స్ అండ్ బుక్ షెల్ఫ్స్ చాలా డెప్త్ ఎక్కువ ఉంటాయి. సో యూ నీడ్ లాట్ ఆఫ్ స్పేస్ బిహైండ్ ద స్క్రీన్. అండ్ దెన్ కొన్ని స్పీకర్స్కి పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు యూ నీడ్ టు లీవ్ కపుల్ ఆఫ్ మోర్ ఇంచెస్. సో ఈ రెండు కూడా హోమ్ థియేటర్ అప్లికేషన్లో కన్వీనియంట్ అయితే కాదు. బట్ కొంతమందికి దే జస్ట్ లవ్ దేర్ స్పీకర్స్ అండ్ దే వాంట్ టు షో ఆఫ్. కొంతమంది బాగా హై అండ్ స్పీకర్స్ తీసుకుంటారు అండ్ దే వాంట్ టు షో ఆఫ్. సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ స్క్రీన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ టవర్స్ ఆర్ బుక్ షెల్ఫ్స్ దే విల్ కీప్ ఇట్. బట్ మై పర్సనల్ ప్రిఫరెన్స్ విల్ బీ లైక్, మనం ఎంఎల్పి దగ్గర కూర్చుంటే, మెయిన్ లిజనింగ్ పొజిషన్ దగ్గర కూర్చుంటే, ద ఓన్లీ థింగ్ యూ షుడ్ బి సీయింగ్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ ద ఇమేజ్. పక్కన ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. సో కస్టమర్కి ఎలాంటి స్ట్రాంగ్ ప్రిఫరెన్సెస్ లేకపోతే డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి ఒక ప్రొఫెషనల్ హోమ్ థియేటర్ చేయమని అడిగితే కనుక, ఐ డోంట్ చూస్ బుక్ షెల్ఫ్స్ అండ్ ఐ డోంట్ చూస్ టవర్ స్పీకర్స్ ఆల్సో. జనరల్లీ ఐ ప్రిఫర్ ఆన్ వాల్ స్పీకర్స్ ఆర్ ఇన్ వాల్ స్పీకర్స్.
And then I always suggest multiple subwoofers in a room. So ఒక పర్టికులర్ బడ్జెట్ అనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ దట్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ టవర్ స్పీకర్స్, go for on-wall or in-wall speakers, or at least bookshelf speakers if you want. But you have to choose the bookshelves which will give sufficient SPL at the main listening position. Okay, so additional amount tower speakers మీద spend చేసే కన్నా I would prefer to divert that amount into subwoofers. You go for more subwoofers and then choose the speakers which will give sufficient reference level volume at the MLP. అండ్ దెన్ చాలా మందికి ఉన్న పాపులర్ ఒపీనియన్ ఏంటంటే హోమ్ థియేటర్స్లో పవర్ఫుల్ అండ్ పంచీ పెర్ఫార్మెన్స్ కావాలంటే టవర్ స్పీకర్స్ పెట్టినప్పుడే వస్తుంది అనుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ వేరియబుల్స్. అండ్ సెకండ్లీ, టవర్ స్పీకర్స్ కన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన డెమో రూమ్లో వాడిన స్పీకర్స్ 97 dB సెన్సిటివిటీ అండ్ దెన్ 600 watts కంటిన్యూస్ పవర్ హ్యాండ్లింగ్. సో ఇట్స్ వే మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ టవర్ స్పీకర్స్. So let's meet in a different video with a different topic, guys. But meanwhile, don't forget that ఒక హై పెర్ఫార్మెన్స్ అండ్ హైలీ డైనమిక్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం హైదరాబాద్లో యూ గెట్ ఇట్ హియర్. కాల్ దట్ నెంబర్, కాంటాక్ట్ హోమ్ థియేటర్ క్రాఫ్ట్స్ ఫర్ ఎ డెమో. సీ యూ గైస్.